అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు కన్నీటికి విలువెంత. ఈ కథ రాసిన వారు డి కామేశ్వరి గారు. ఇక కథ విందామా. ఉదయం 12:30 సమయం. సరోజినీదేవి మెటర్నిటీ హోంలో డాక్టర్ సరోజినీదేవి MBBS MD గైనకాలజీ స్పెషలిస్టు. ఉదయం నుంచి పేషెంట్లతో ఉక్కిరిబిక్కిరయ్యి కాస్త ఊపిరి పీల్చుకునే సమయం. ఆవిడ నర్సు చాలా బిజీగా ఆ పూట లెక్కలు వసూళ్ళు సరిచూసుకుంటూ తలకిందులయ్యే సమయం. అలాంటి సమయంలో డాక్టర్ సరోజినీదేవి తీరికని నర్సు బిజీని చెడగొడుతూ ఆమె గారి కారు డ్రైవరు ఆవిడ్ని విసిగిస్తున్నాడు. 15 గంట నుంచి 15 నిమిషాల నుంచి. డ్రైవర్ రంగయ్య చెప్పిందే చెప్తూ, అడిగిందే అడుగుతూ, ప్రార్థించిందే ప్రార్థిస్తూ ఆవిడ సహనాన్ని పరీక్షిస్తున్నాడు. అయితే సరోజినీదేవి డాక్టరు, అందులో ప్రైవేటు ప్రాక్టీస్ కావడం వల్ల అనేక సమయాల్లో ఆవిడ చిరాకుని కోపాన్ని పైకి కనిపించకుండా ఉంచగలగడంలో చాలా ప్రాక్టీసు ఉంది గనక మొహానికి నవ్వు పులుముకునే మృదువుగా రంగయ్య అభ్యర్థనని తిరస్కరిస్తుంది. ఇక్కడ నాకెలా వీలవుతుంది చెప్పు రంగయ్య, నీవే చూస్తుంటావు, పెద్ద పెద్ద వాళ్ళందరూ వస్తుంటారు, ఎప్పుడూ ఒక రూమన్నా ఖాళీగా ఉండగా చూసావా అంటుంది ఆవిడ ఆ అభ్యంతరంతోనైనా వదిలించుకోవాలని. అమ్మమ్మ అలా అనకండి అమ్మగారు, దానికి రూములవి ఎందుకమ్మా, ఏ వరండాలో పక్కేసినా పడుంటుంది, మీ చెయ్యి చల్లటి చెయ్యి, ఏదో మీ దయ వల్ల ఈసారన్నా బిడ్డ దక్కుతాడని ఆశ, అంతకంటే ఏం లేదమ్మగారు. రంగయ్య జిడ్డులా పట్టుకుని అప్పటికి 6 సార్లు వల్లించిన మాటే మరోసారి అన్నాడు. ఏమిటో నీ పిచ్చి, నీకెందుకు భయం, పెద్ద ఆసుపత్రిలో చేర్పించు, నేను అక్కడ డాక్టర్లతో జాగ్రత్తగా చూడమని ఫోన్ చేసి చెప్తా. చూడు, ఇక్కడికి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, ఇక్కడైతే చాలా ఖర్చు అవుతుంది, మరి నీ పిల్లాన్ని ఎక్కడుంచడానికి అవుతుంది చెప్పు. రంగయ్య దీనంగా చూశాడు. మీ దయ, మీరు అలా అనేస్తే నేనేం చెప్పగలను. 3 సార్లు 3 బిడ్డల్ని పుట్టకుండానే 2 పుట్టి 1 పోయారు. ఈసారన్నా బిడ్డ దక్కపోతే దానికి పిచ్చెక్కిపోతుందమ్మగారు. అబ్బబ్బా, నీ గోల నీదే గాని నా మాట వినిపించుకోవు కదా. నీ పిల్లానికి ఏం పర్వాలేదు, నిన్న చూసాగా అంతా సవ్యంగానే ఉంది. మరో 20 రోజుల్లో కాన్పు రావచ్చు. నొప్పులు రాగానే ఆసుపత్రికి తీసుకెళ్ళు, నేను వెంటనే ఫోన్ చేస్తా వాళ్ళకి, అక్కడ బాగానే చూస్తారు. బిడ్డ చనిపోతే దానికి వాళ్ళేం చేయగలరు చెప్పు. అనవసరంగా నీ భయం కానీ. ఇక్కడుంటే నేను మాత్రం బిడ్డను బ్రతికించగలనా? రంగయ్య ఇంకేం చెప్పనన్నట్టు దిగులుగా చూశాడు నిరుత్సాహంగా. ఏదో మీ కాడ పనిచేసేవాడిని కదా అని మీరు దయ ఉంచుతారని అడిగానమ్మగారు, లేకపోతే మాలాంటి వాళ్ళకి నర్సింగ్ హోమ్ దరిదాపులకు వచ్చే అర్హత లేదని నాకు తెలియదా? ఏదో మీరైతే నాకు భరోసా ధైర్యం అని చెప్పి అడిగానమ్మగారు. సరే, మా రాత ఎట్లా ఉంటే అట్లానే అవుతుందిలేండి అన్నాడు బాధగా. అదే సమయంలో నిగనిగలాడుతున్న ఓ పెద్ద నల్లటి కారు వచ్చి మెటర్నిటీ హోమ్ పోర్టికోలో ఆగింది. ఆ కార్ని, దానిలోంచి దిగుతున్న ఖరీదైన మనుషుల్ని చూడగానే సరే సరే తర్వాత చూద్దాంలే, ఇంకా టైం ఉందిగా, ఆ వేళకి ఖాళీ ఉంటే డెలివరీ ఇక్కడే చేయిస్తాలే, ఇంకా వెళ్ళు, ఎవరో వచ్చారు అంటూ హడావుడి పడింది సరోజినీదేవి. ఆ కాస్త మాటకే రంగయ్య మొహం కలకల్లాడింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడమ్మగారు అంటూ కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు. సూటు బూటుతో ఉన్న 50 దాటిన ఆయన వెనకాల పట్టుచీరలో 40 దాటిన స్త్రీ, ఆవిడ పక్కన నెలలు నిండిన అతి సుకుమారంగా కనిపిస్తున్న ఒక యువతిని గదిలోంచే చూసింది సరోజినీదేవి. వచ్చిన వాళ్ళ అంతస్తుల్ని, వాళ్ళ కార్లని, ఖరీదైన బట్టల్ని చూసి నిర్ణయించడంలో సరోజినీదేవికి అలవాటైన పని. గుమ్మంలో వాళ్ళని చూస్తూనే రోగం తెలుసుకోకుండానే వాళ్ళ బిల్లుల్ని మనసులో నిర్ణయించుకోవడం సరోజినీదేవి హాబీ. ఇప్పుడు ఖరీదైన కారు, రెపరెపలాడే సిల్క్ చీరలు చూస్తూనే ఎన్నో పచ్చనోట్లు ఆమె మనసులో కదలాడాయి. మామూలు అలవాటు ప్రకారం ముందు గదిలో నర్సు వచ్చిన పేషెంట్లను రిసీవ్ చేసుకొని ఎందుకు వచ్చారో, పేరేమిటో, ఊరేమిటో వివరాలు అడిగి ముందుగా అపాయింట్మెంటు అది ఉందో లేదో మొదలైన లాంఛనాలన్నీ పూర్తి చేసి కానీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళదు. అలా తీసుకెళ్లిన పేషెంట్లని డాక్టర్ అతి బిజీగా ఏదో రాస్తూ మధ్యలో వచ్చిన వారికేసి చూడకుండానే చెయ్యి ఊపుతుంది కూర్చోమని. ఆ తర్వాత ఆ రాసే బ్రహ్మరాత ఆపి తలెత్తి అతి మనోహరంగా ఓ నవ్వు నవ్వి పేషెంట్లని సమ్మోహితులను చేస్తుంది. ఆ తర్వాత అసలు కార్యక్రమానికి నాందిగా వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటూ అతి వినయంగా, ఆ అతిశ్రద్ధ వారి కోసమే తనక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నట్టు అడుగుతుంది.
ఆ రోజు అదే తంతు జరిగింది. ఆ వచ్చిన పెద్ద మనిషి గొంతు సవరించుకున్నాడు. ఈ అమ్మాయి మా అమ్మాయి 9వ నెల వచ్చింది. ఓసారి చూపించి రూమ్ కాస్త ముందుగానే బుక్ చేసుకుందామని. మంచి పని చేశారు. మా నర్సింగ్ హోంలో కనీసం 15 రోజుల ముందన్నా రూమ్ రిజర్వ్ చేసుకోకపోతే ఖాళీ ఉండదు అంది సందు దొరకగానే తనెంత బిజీ డాక్టరో వివరిస్తూ. అలానే మేము విన్నాం, అందుకే వచ్చాం. మీరోసారి అమ్మాయిని చూసి ఏ తేదీలో పురుడు అవ్వచ్చో చెబితే రూమ్ రిజర్వ్ చేసుకుంటాం అన్నాడు ఆయన. అలాగే. నీ పేరేమిటమ్మా? ఆ అమ్మాయి వంక తిరిగి నవ్వుతూ ప్రశ్నించింది సరోజిని. ఆ అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి చాలా అనీజీగా కూర్చుంది. పాలిపోయినట్లున్న మొహంలో ఏదో బెదురు, ఆదుర్దా కాక ఇంకా ఏవేవో భావాలు ఆమె మొహంలో మెదలడం డాక్టర్ దృష్టిని దాటిపోలేదు. తప్పు పని చేసి పసిపిల్ల తల్లి దృష్టి నుండి తప్పించుకున్నట్టుగా ఆమె చూపులు బెదురుతూ అటు ఇటు చూస్తున్నాయి. డాక్టర్ ప్రశ్నకి ఆ అమ్మాయి బదులు తల్లి జవాబిచ్చింది. అమ్మాయి పేరు మాధవి అంది. అమ్మాయికి మొదటి కాన్పేనా? అల్లుడు గారేం చేస్తున్నారు? ఆయన ఆవిడ చప్పున మొహమొహాలు చూసుకున్నారు. జవాబు చెప్పడానికి గుటకలు మింగారిద్దరు. అలాంటి ప్రశ్నలు అడగడం అలవాటు తప్ప వాళ్ళ జవాబులు వినే ఓపిక, ఇంట్రెస్ట్ లేని సరోజినీదేవి వాళ్ళ జవాబు ఇవ్వడానికి గుటకలు మింగడం చూడలేదు. మొదటి కాన్పే అన్నాడు ఆయన కాసేపటికి. అప్పటికే కుర్చీలోంచి లేచి, నర్సు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్ళు అంది డాక్టరు. అమ్మాయిని పరీక్షించడం అయ్యాక, అమ్మాయి చాలా బలహీనంగా ఉంది, మందులు టానిక్లు అవి ఏమి ఇప్పించడం లేదా అంది అలవాటైన ఆదుర్దాన్ని గొంతులో చొప్పించి. డాక్టర్కి అలా అనడం అలవాటు. మామూలు అని తెలియని తల్లిదండ్రులు ఆందోళనగా మొహమొహాలు చూసుకున్నారు. మరేం భయం లేదు కదా? అంతా సరిగ్గా ఉందా అండి? తల్లి ఆదుర్దా పడింది. భయానికి ఏం లేదనుకోండి, అయినా మీరు కాస్త ముందుగా తీసుకురావాల్సింది. సరే, ఇప్పుడు ఇంకా నా దగ్గరికి తీసుకొచ్చారు గనక ఇంకా భయం లేదనుకోండి, నేను చూసుకుంటానులేండి. అసలు ఇదివరకు ఏ డాక్టర్కి చూపించలేదా? ఏమమ్మా, మీ ఆయన నీకేం మందులు ఇప్పించలేదా? టూ బ్యాడ్. రాని, పాపను చూడ్డానికి వచ్చినప్పుడు నేనే అడుగుతానుండు అని నవ్వుతూ, డోంట్ వర్రీ, యూ విల్ బి సేఫ్ ఇన్ మై హ్యాండ్స్ అంటూ భుజం తట్టింది. సరే, మందులు ఇంజెక్షన్ రాసిస్తాను. ఈ నెలైనా ఇప్పిస్తే కాస్త కోలుకుంటుంది అమ్మాయి. ఇంకా 20 రోజుల పైన టైం ఉందిలేండి అంది డాక్టర్. ఇంజెక్షన్స్ మీరే ఇస్తారా అండి? మీ ఇష్టం, ఎవరిచ్చినా ఇవ్వచ్చు అనుకోండి, కానీ ఎప్పటికప్పుడు ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉందో నేను చూస్తుండడం అవసరం అంటూ ఆపేసింది. ఆ మాట అన్నాక అవతల వాళ్ళ ఆవిడ దగ్గరికి తీసుకురాక మానరని ఆవిడకి తెలుసు. ఒక్కొక్క ఇంజెక్షన్కు 10 రూపాయలు బిల్లు వేయవచ్చు అన్న విషయం ఆమెకెవరూ చెప్పక్కర్లేదు. సరే, అయితే వస్తాం, మీ బిల్లు అన్నాడా పెద్ద మనిషి. బయట గదిలో నర్సు ఉంటుంది, అక్కడ ఇయ్యండి నిర్లక్ష్యంగా అంది డాక్టరు. అదో పెద్ద విషయం కానట్లు, బిల్లుకి అంత ప్రాముఖ్యం లేనట్లు. కానీ పై గదిలో నర్సు పేషెంట్లు వెళ్ళడానికి ముందే రెడీగా నిల్చుని డాక్టర్ గారి విజిటింగ్ ఫీజు 25 రూపాయలు అక్కడ పెట్టందే ఎంత తెలిసిన వాళ్ళని వెళ్ళనీయదని. మళ్ళీ మర్నాడు వచ్చే పేషెంట్లు కూడా రేపటి సంగతి రేపు, ఈ రోజు అంటుందని. పాపం ఆ పెద్ద మనిషికి తెలియక డాక్టర్ మంచిని, మాట మంచిని, ఆమె శ్రద్ధాభక్తులని మనస్ఫూర్తిగా మనసులోనే మెచ్చుకుంటూ అతి శ్రద్ధగా కృతజ్ఞతతో నమస్కారం పెట్టి సెలవు తీసుకున్నాడు. సరోజిని మెటర్నిటీ హోమ్కి ఆ నగరంలో మంచి పేరు ప్రతిష్టలే ఉన్నాయి. డాక్టర్ సరోజిని గైనకాలజీ స్పెషలిస్ట్ అవడం ఒక కారణం. ఆ చుట్టుపక్కల ఆ మాత్రం సదుపాయాలున్న నర్సింగ్ హోమ్ మరొకటి లేకపోవడంతో సరోజిని ఖరీదు అందుబాటులో లేకపోయినా అంతో ఇంతో ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గరికి వెళ్తుంటారు. వెళ్ళక తప్పదు అని అనాలేమో. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆవిడ విజిటింగ్ ఫీజు 25 రూపాయలు. ఆవిడ నర్సింగ్ హోమ్లో రూమ్కి రోజుకి 20 రూపాయలు. నార్మల్ డెలివరీ అయినా 200 బిల్లు. కాస్త కాంప్లికేటెడ్ పురుళ్ళకి 300-400 పుచ్చుకుంటే ఏం కాక ఆవిడ నర్సింగ్ హోమ్ మంచి నీట్గాను, దానిలో పేషెంట్కి మంచి అటెన్షన్. డే డ్యూటీకి 2 నర్సులు, దాంట్లో పేషెంట్కి మంచి అటెన్షన్. డే డ్యూటీకి 2 నర్సులు, నైట్ డ్యూటీకి 2 నర్సులు. అంతా మంచి సిస్టమేటిక్గా జరుగుతుందంటారు అందరూ. డాక్టర్ సరోజిని లాగానే ఆవిడ నర్సింగ్ హోము అందంగా ఆధునికంగా ఉంటుంది. ఆవిడలాగా నున్నగా ఆవిడ నర్సింగ్ హోమ్ ఫ్లోరింగ్ మెరుస్తుంటుంది. ఆవిడ కట్టే అందమైన ఖరీదు చీరల్లాగానే నర్సింగ్ హోమ్లో అందమైన ఖరీదైన పరదాలుంటాయి. ఆవిడ మంచి ఖరీదైన ఉడుకులం వాసన వేస్తే ఆవిడ నర్సింగ్ హోమ్ లాసార్ వాసన లేస్తుంటుంది. రోజు ఆవిడ విరిసి విరియని గులాబీ తలలో పెట్టుకోవడమే గాక గులాబీని పేషెంట్ల గదుల్లో ఫ్లవర్ వాజుల్లో పెట్టిస్తుంది.
మొత్తానికి డబ్బు మాట ఎలా ఉన్నా నర్సింగ్ హోంలో హాయిగా బాగుంటుందని అనుకోకుండా ఉండలేరు ఎవరు. డబ్బు గుంజితే గుంజింది కానీ మంచి శ్రద్ధ చూపిస్తుంది. హస్తవాసి మంచిదే అంటుంటారు పేషెంట్లు వెళ్ళేటప్పుడు. ఆవిడ మనిషి ఎంత అందంగా నాజుగ్గా ఉంటుందో ఆవిడ మనసంతా వికారంగా కఠినంగా ఉంటుందంటారు తెలిసిన వాళ్ళు. జీవితంలో ఆవిడకు డబ్బు సంపాదించడమే ధ్యేయం. ఆవిడ మనీకి తప్ప మైండ్కి ఏ విలువ ఇయ్యదని, ఆవిడ మైండు హార్టు వగైరాలన్నీ మనీ కింద కప్పబడి ఉంటాయని, ఆ మనీ సంపాదించడం కోసం పాపానికి పుణ్యానికి వెరవదని, ఆ మనీ కోసం జిత్తులు ఎత్తులు ఎన్నైనా వేస్తుందని అనుకుంటారు ఆవిడని తెలిసిన వాళ్ళు. కాన్పుకి పేషెంట్ని టేబుల్ మీదకి ఎక్కించిన దగ్గర నుంచి తెగ గాబరా పడిపోతుంది. 4 గట్టి నొప్పులు పడనీయదు. అయ్యో అయ్యో పిల్ల అలసిపోతుంది, అంత అలసిపోకూడదు, అయ్యో పాపం అమ్మాయి ఓర్చుకోలేకపోతుంది అంటూ సొంత కూతురు నొప్పులు పడుతుంటే చూడలేని తల్లిలా గిలగిల్లాడుతుంది. లాభం లేదు, అమ్మాయి ఇంకా కష్టపడలేదు, ఫోర్సెప్స్ వేసి తీసేస్తాను అంటూ హడావుడి పడుతుంది. అలా గాబరపడే డాక్టర్ని చూసి నొప్పులు పడే ఆడవాళ్ళు, వాళ్ళ భర్తలు, తండ్రులు నిజంగా ఈ డాక్టర్ ఎంత మంచిది, ఎంత జాలిగుండే, పేషెంట్ని ఎంత జాగ్రత్తగా చూస్తుంది, ఇంత శ్రద్ధ ఇంకో డాక్టర్ ఎవరు చూపించరు అనుకుంటూ ఆవిడ పట్ల కృతజ్ఞతతో వాళ్ళ మనసులు నిండిపోతాయి తప్ప డాక్టర్ గారి ఆ గాబర, ఆ ఆదుర్ద ఆవిడకి ప్రతి కాన్పుకి అలవాటైన వ్యవహారం అని, అలా అలా ఎన్నో కాన్పులకి అలవాటైన ఆ నటన ఇప్పుడు ఆవిడకి మామూలు అయిపోయిందని, నటించక్కర్లేకుండానే నోట్లోంచి ఆ మాటలు వస్తాయని వాళ్ళు గ్రహించలేరు. ఆవిడ మొహంలో హావభావాలు ఆమెకు తెలియకుండానే మారిపోతుంటాయని చస్తే ఊహించలేరు. ఆ ఆదుర్ద అంతా ఫోర్సెప్స్ వేస్తే మరో 100 బిల్లు ఎక్కువ చేయవచ్చని, నొప్పులు మామూలు నొప్పులే అయినా ఏదో బిడ్డ బయటికి రాదన్నంత హడావుడి తను పడి పేషెంట్ల తాలూకా వాళ్ళని పెట్టి ఆ కాంప్లికేటెడ్ కేసును తను కాబట్టి గట్టెంకించినట్టు, అందుమూలంగా ఆమె పడిన కష్టానికి మరి కాస్త బిల్లు వడ్డించవచ్చని ఆవిడ అనుకుంటున్నదన్న విషయం వాళ్ళ ఊహకి ఎలా అందుతుంది? కానుపులకే కాదు, మామూలు ఏ గర్భిణీ స్త్రీయో పరీక్ష చేయించుకోవడానికి వచ్చినా పరీక్షిస్తూ ఆదుర్దాగా బిడ్డ సరిగా తిరుగుతుందా అనో, నొప్పి ఏమన్నా కానీ వస్తుందా అంటూ పేషెంట్ని అడుగుతుంది. దాంతో టేబుల్ మీద పేషెంట్ గాబరా పడుతూ, ఏం డాక్టర్ అలా అడుగుతున్నారు అంటూ కలవరపడతారు. ఆవిడ కాస్త ఆలోచన నటించి మరోసారి పరీక్షిస్తుంది సీరియస్గా, మాట్లాడకుండా. పేషెంట్ మరింత గాబరా పడుతుంది. కాస్త గట్టిగా నొప్పి వస్తే పురుడు వచ్చేటట్టుంది అంటుంది. దాంతో ఏ 7వ నెలలో ఉన్న ఆ పేషెంటు, అయ్యో అదేమిటండి, ఎలాగండి అంటూ భయంగా చూస్తుంది. అప్పుడు డాక్టర్ దీర్ఘంగా ఆలోచిస్తూ చేతులు కడుక్కుంటుంది. తాపిగా పేషెంట్ని మర్చిపోయి అవతల పేషెంట్ డాక్టర్ నోట్లోంచి రాబోయే మాట కోసం ప్రాణాలు ముగ్గబట్టుకుని ఎదురు చూస్తుంటుంది. డాక్టర్ ఇంకా ఆలోచిస్తూనే కాగితం తీస్తూ రాస్తుంది. చూద్దాం, మరేం పర్వాలేదులే, ఇంజెక్షన్ ఇస్తాను, అంతా నేను సరిచేస్తాగా, కంగారు పడకు, ఇంట్లో అట్టే తిరక్కు, భయపడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్తుంది. పేషెంట్కి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది. ఏదో క్రింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్న నెల తక్కువ బిడ్డని కింద పడకుండా నెలలు నిండే వరకు నిలిపి ఉంచింది ఈ డాక్టర్ కాబట్టి అనిపించి వాళ్ళు ఆవిడ పట్ల కృతజ్ఞతతో గౌరవంతో ఉక్కిరిబిక్కిరయి ఆవిడ బిల్లు ఎంత వేసిందో కూడా పట్టించుకోకుండా ఇచ్చేస్తారు తప్ప డబ్బు ఎక్కువ లాగడానికి అలా అందని వాళ్ళు ఊహించలేదు. అలాగే ప్రతి కేసుని, సింపుల్ కేసుని కాంప్లికేటెడ్ చేసేసి ఎక్కువ డబ్బులు లాగుతుందని పాపం చాలామంది గ్రహించలేరు. జనరల్ ఆసుపత్రిలో 3 నిమిషాల్లో అయ్యే కార్టరైజేషన్ లాంటి సింపుల్ వాటికి కూడా ఓ అరగంట చేసి 300 గుంజుతున్న విషయము గ్రహించలేరు. జనరల్ ఆసుపత్రిలో వెళ్ళే పేషెంట్లని అక్కడ డాక్టర్లు సరోజినీదేవితో లాలో చెల్లుపుండే డాక్టర్లు కాస్త కూసో డబ్బున్న పేషెంట్లని, ఫలానా నర్సింగ్ హోమ్ అయితే మీకు చాలా సదుపాయంగా ఉంటుంది, మంచి అటెన్షన్ ఉంటుంది, ఆ డాక్టర్ చాలా మంచిది అంటూ సరోజిని నర్సింగ్ హోమ్ వైపు డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారు. జనరల్ ఆసుపత్రి చుట్టూ తిరిగే ఓపిక లేని డబ్బున్న వాళ్ళు, పొరుగురు నుండి వచ్చే ధనవంతులు, పని త్వరగా ముగించుకోవాలని ఆరాట పడేవాళ్ళు, జనరల్ ఆసుపత్రిలో చెడిపోయిన ఎక్విప్మెంట్ ఎప్పుడు బాగవుతుందో, అసలు బాగవుతుందో లేదో తెలియని వాళ్ళు అందరూ సరోజినీదేవి నర్సింగ్ హోమ్కు వెళ్ళి జనరల్ ఆసుపత్రిలో ఏ 25 రూపాయలతో అయ్యేదానికి 200 సమర్పించుకున్నామన్న సంగతి గుర్తుంచుకోకుండా పని త్వరగా ముగిసింది, నర్సింగ్ హోమ్ చాలా బాగుంది అనుకుంటారు తప్ప ఇలాంటి కేసులకి వచ్చే డబ్బు ఈ డాక్టర్ చెరిసగం పంచుకుంటారన్న సంగతి గ్రహించలేరు. ఎవరన్నా గ్రహించినా మరో గత్యంతరం లేక మనసులో తిట్టుకుంటూ అవసరం కోసం అక్కడికి వెళ్ళక తప్పదు.
వెళ్ళి ఆవిడ కోరినంత సమర్పించుకొనక తప్పదు. అయితే మాయదారి కాలం, మాయదారి డాక్టర్లు ఇలా జలగల్లా పీల్చేస్తున్నారు, ఇలా గుంజేస్తున్నారు, డాక్టర్ల పని బాగుంది అంటూ తిట్టుకుంటారు కాసేపు. అంచేత డాక్టర్ సరోజినీదేవి మన కోసం ఎన్ని జిత్తులు ఎత్తులు వేసినా అవి జిత్తులు ఎత్తులు అని తెలిసిన వారు తెలియని వారు ఆ ఊర్లో ఆవిడ నర్సింగ్ హోమ్కి వెళ్ళక తప్పదు. అలా సంపాదించిన మనీతో ఆవిడ ఊర్లో దివ్యమైన బంగ్లా కట్టించింది, అంతకంటే దివ్యమైన నర్సింగ్ హోమ్ కట్టించింది, కారు కొంది, కంపెనీలో షేర్లు తీసుకుంది, బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేసింది, సోఫా సెట్లు, రేడియోగ్రాములు, డన్లప్లు, ఎయిర్ కూలర్లు వగైరా ఇంటికి కావలసిన హంగులన్నీ అమర్చుకుంది. వంటకి అయ్యరు, పిల్లలకు ఆయా, కారుకి డ్రైవరు మొదలైన పరివారాలని ఏర్పరచుకుంది. 3 పిల్లలు ముచ్చటగా కాన్వెంట్లో చదువుకున్నారు. 3కి 3 ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. ఆవిడ భర్త ఆనందరావు సార్థక నామధేయుడు. ప్రపంచంలో తను పొందగలిగినంత ఆనందాన్ని సరోజినీదేవి డబ్బుతో పొందుతూ ఆనందిస్తుంటాడు. అతడు నలుగురికి మిస్టర్ సరోజినీదేవిగానే తెలుసు. అతనికి ఓ బ్యాంక్ అకౌంట్, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంది సరోజినీదేవి. అతని ప్రైవేట్ తిరుగుడికి ఓ వెస్పా కొనిచ్చింది. ఆమె పురుళ్ళు, గర్భస్రావాలు చేసి సంపాదించిన డబ్బుని పేకాట ద్వారా చేతనైనంతగా ఖర్చు చేయడం అతని హాబీ. భర్త అన్న పదానికి నిజమైన అర్థం చెప్పాలంటే వారి సంసార జీవితంలో సరోజినీదేవే భర్త, ఆనందరావు విశ్వాసపాత్రుడైన భార్య. ఇంకా డబ్బు కాపీనం ఆవిడకెందుకు? నెలకి ఎంత లేదన్నా 5-6 వేల పైనే సంపాదిస్తుంది. ఇంకా ఇలా ఈ డబ్బు కోసం ఆవిడకి కక్కుర్తి ఎందుకు చెక్మా అని ఆవిడంటే గిట్టని వాళ్ళు కసిగా అనుకుంటారు. ఖర్చు పెట్టే మొగుడున్నాడు, 3 పిల్లలున్నారు, 4 నర్సులున్నారు, నర్సింగ్ హోమ్ ఉంది, 4 నౌకర్లు ఉన్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఉన్నారు, స్టేటస్ ఉంది. ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే డబ్బు వద్దా ఏమిటి? పాపం ఆడది సంసారం లాక్కొస్తుంది అంటారు ఆవిడ అభిమానులు. మొత్తానికి ఆవిడ డబ్బు మనిషి అని పేరు పడింది ఆ ఊర్లో. అయినా ఆవిడ నర్సింగ్ హోమ్ అంత బిజీ నర్సింగ్ హోమ్ ఆ ఊళ్ళో లేదు. సరోజిని నర్సింగ్ హోమ్లో వరండాలో పొద్దుటి నుంచి అతి ఆదుర్దాగా వినబోయే కబురు కోసం ఆందోళన పడుతూ డ్రైవర్ రంగయ్య కూర్చున్నాడు. లోపల వెయిటింగ్ రూమ్లో మాధవి తల్లిదండ్రులు అంతకంటే ఆందోళనగా ఎదురు చూస్తున్నారు కబురు కోసం. లోపల డాక్టర్ సరోజిని అంతకంటే గాబరాగా ఉంది. 2 డెలివరీ కేసులు, అందులో ఒకటి డబ్బొచ్చే కేసు, రెండోది ఉల్ఫా కేసు. రంగయ్య భార్య సీతాలకి మాధవికి మధ్య స్క్రీన్ మాత్రం అడ్డు ఉంది. అటు సీతాలు ఇటు మాధవి ఇద్దరు నొప్పులు పడుతున్నారు. ఇద్దరు స్త్రీలే, ఇద్దరి బాధ ఒకటే. ఈ లోకంలో డబ్బుకి ఎంత విలువ ఉందో తెలియని మనుషుల్ని ఒక్క క్షణం అక్కడికి తీసుకొచ్చి నిల్చోపెడితే చాలు, డబ్బు విలువ ఎంతటితో ఎవరు నోరు విప్పి చెప్పక్కర్లేకుండానే క్షణంలో గ్రహిస్తారు. నైతిక విలువల్ని కూడా డబ్బు ఎలా తారుమారు చేస్తుందో తెలుసుకోవడానికి నిరంతరం సృష్టి జరిగే ఆ గదే ఆటపట్టు. డాక్టర్ సరోజిని స్వయంగా మాధవి పక్కన కూర్చొని కాలు రాస్తుంది, కడుపు రాస్తుంది, చెమటలు పట్టిన ఆమె మొహం మీద అతుకుపోయిన వెంట్రుకల్ని ఆప్యాయంగా సవరిస్తుంది. కాస్త ఊర్చుకోవాలమ్మా, అయిపోయింది. కాస్త గట్టి నొప్పులు వస్తే కాన్పు అయిపోతుంది. కాస్త వేడి కాఫీ తాగుతావా? ఇదిగో డైల్యూషన్ పూర్తి కాగానే ఇంజెక్షన్ ఇచ్చేస్తాను. నిమిషంలో పురుడు వస్తుంది. కాస్త ఓపిక పట్టు. అంతగా అయితే ఫోర్సెప్స్ వేస్తాను. నీకు భయం లేదు, అలా కాలు చాచుకో. బాగా బాధగా ఉందా అంటూ ఉపశమనాలు పలుకుతుంది. బయట కూర్చున్న ఆమె తల్లిదండ్రులకి మరేం పర్వాలేదు, భయం లేదు, నున్నాగా అంటూ ధైర్యం చెప్పి వస్తుంది. ఆ స్క్రీన్ అవతల సీతాల్ని అటెండ్ అవుతున్న నర్సు సీతాల్ కర్మానికి సీతాల్ని వదిలి ఓ పుస్తకం చదువుకుంటుంది. మధ్య సీతాలు గట్టిగా మూలిగి అరిచినప్పుడల్లా, అబ్బా ఏమిటలా అరుస్తావు? కాస్త ఊర్చుకోలేవు? చిన్నపిల్లల ఏమిటా కేకలు? ఇప్పుడప్పుడే ఏం పురుడు రాదులే అని కసురుతుంది. ఇదిగో అలా ఊపిరి పైకి లాగుదావేం, కిందికి వదులు, 3 కాన్పులయ్యాయి ఇంకా తెలియదా అని మరోసారి కేకలు వేస్తుంది. అబ్బబ్బా అలా గొడవ చేయకు, ఇది ఆసుపత్రి అనుకున్నావా, నీ ఇల్లు అనుకున్నావా అంటూ విదిలించి పారేస్తుంది. పాపం సీతాలు గట్టిగా ములగడానికి కూడా భయపడుతుంది. అవతల రంగయ్య ఏ నర్సన్న కనిపిస్తే ఆరాటంగా భార్యకి ఎలా ఉందో నన్ను అడిగితే జవాబు చెప్పినప్పుడు చెప్తున్నారు, లేనప్పుడు విసుగ్గా మొహం చిట్లించి వెళ్ళిపోతున్నారు. డాక్టర్ అయితే ఇదిగో అలా 10 సార్లు అడక్కు, కాన్పంటే వెంటనే నిమిషాల్లో అయిపోతుంది అనుకుంటున్నావేమిటి అని గదమాయించింది. అసలే డాక్టర్కి చాలా విసుగ్గా, చిరాగ్గా, కోపంగా ఉంది రంగయ్య మీద. ఇలాంటి ఫ్రీ కేసులు అటెండ్ అవ్వడం ఎంతమాత్రం ఇష్టం లేదు ఆవిడికి. ఏదో మాట వరుసకి అన్నమాట పట్టుకుని రంగయ్య తన పిల్లల్ని తన నర్సింగ్ హోమ్కు తీసుకురావడం,
ఆ వేళకి 2 రూమ్లు ఖాళీగా ఉండి సరేననక తప్పకపోవడం, తీరా చేసి సీతాలు వచ్చిన ఓ గంటకే మాధవిని తీసుకురావడం, అలాంటి డబ్బు వచ్చే కేసు పక్కన సీతాలు లాంటి కేసు మీద అటెండ్ అవ్వడం ఆవిడకి ఇష్టం లేదు. కానీ టేబుల్ ఎక్కించాక తప్పదు. పొమ్మనలేక రంగయ్య మీద విరుచుకు పడింది ఆవిడ. చెబితే విన్నావు కాదు, ఇలా ప్రాణం తీస్తే ఎలా అంది. నీ నుంచి ఆ పరువు పోతుంది అంటూ తిట్టింది, కసిరింది, విదిలించింది, విసుక్కుంది. ఏం చేసినా ఈ సమయంలో బయటికి తీసుకుపోమ్మన్నదిలే అనే భరోసాతో డాక్టర్ గారి విసుగు, కోపం అంతా భరిస్తూ కిక్కురు మనలేదు రంగయ్య. సీతాలు నొప్పులు ఎక్కువయ్యాయి, అవతల మాధవికి నొప్పులు ఎక్కువయ్యాయి. డాక్టర్ కంగారు చెప్పనలివి కాదు. నర్సు ఏం కంగారు లేకుండా సీతాల పక్కన నిల్చుంది. మాధవి నొప్పులు భరించలేకపోతుంది. సీతాలు అంతకంటే ఎక్కువ నొప్పులు వస్తున్నా నోరు మూసుకుని భరిస్తుంది. ఇంకా ఓర్చుకోలేదు, ఫోర్సెప్స్ వేసేస్తాను అనుకుంటుంది డాక్టరు. ఫోర్సెప్స్ వేయడం ఆ దండగాని కూడా ఎందుకు, ఫ్రీ కేసు మీద చచ్చినట్టు కాసేపు నొప్పులు పడితే అదే వస్తుంది పురుడు అనుకుంటుంది సీతాల పక్కన నర్సు. సీతాలకి మగపిల్లాడు పుట్టాడు. కేర్ అన్నాడు. అవతల మాధవికి ఫోర్సెప్స్ వేసి బిడ్డను బయటికి లాగింది డాక్టరు. బిడ్డ కేర్ మనలేదు. చన్నీళ్లు కొట్టింది, వేన్నీళ్లు తపతప్ప మోదింది, తలకిందులు చేసింది బిడ్డని, నోట్లో నోరు పెట్టి ఊదింది. ఏం చేసినా బిడ్డ కదలలేదు. డాక్టర్ గాబరాగా నర్సు వంక చూసింది. ఆవిడ కళ్ళ ముందు పచ్చనోట్లు కదిలాయి. నర్సు డాక్టర్ వంక, డాక్టర్ నర్సు వంక చూసుకున్నారు. అవతల సీతాల కొడుకు కేరుమంటూ నర్సింగ్ హోమ్ పైకప్పు ఎగరగొడుతున్నాడు. సీతాలు సొమ్మసిల్లు పడి ఉంది కళ్ళు మూసుకొని. డాక్టర్ క్షణం నొదురు చిట్లించింది. మెదడులో ఆలోచనలు పరుగులు తీశాయి. క్షణంలో ఆవిడ మొహం తిరిగి కలకల్లాడింది. ఆవిడ కళ్ళు మిలమిలలాడాయి. నర్సు వంక చూసింది. ఆ నర్సుకి డాక్టర్ గారి భాష, భావం, కళ్ళ భాష ద్వారానే తెలుసుకోవడం అలవాటు కనుక ఆవిడ భావం అర్థమైపోయింది. తల పంకించింది. పనికి ఉద్యుక్తురాలయ్యింది. ఫలితం ఇప్పుడు మాధవి పక్కన బిడ్డ కేర్ అని ఏడవడం ఆరంభించాడు. సీతాల పక్కన నిల్చున్న నర్సు చాలా కంగారు నటిస్తూ హఠాత్తుగా ఏడుపు మానేసిన సీతాల కొడుకుని ఏడిపించే ప్రయత్నాలు అన్నీ చేస్తుంది. నర్సు వల్ల ఆ ప్రయత్నం సాగాక డాక్టర్ స్వయంగా సీతాల కొడుకుని ఏడిపించడానికి ప్రయత్నాలు చేస్తుంది. హఠాత్తుగా ఆగిపోయిన కొడుకు ఏడుపు, డాక్టర్లు నర్సులు హడావుడి ఏమిటో అర్థం కాక సీతాల కళ్ళు విప్పి అయోమయంగా చూసింది. 5 నిమిషాలు అన్ని ప్రయత్నాలు లాభం లేదు. బిడ్డ పుట్టినప్పుడు బాగానే పుట్టాడు. ఇంతలో ఇలా అవుతుందనుకోలేదు. ఎంత కావాలి చంటిగుడ్డు ప్రాణానికి అంటూ విచారంగా సీతాల వంక చూసింది. జరిగింది ఏమిటో అర్థం కాక కాసేపు వెరుదాన్లా చూసి అర్థమయ్యాక బోరుమంది సీతాలు. అవతల కబురు తెలిసిన రంగయ్య గుండె బద్దలయ్యింది. నీ అదృష్టం ఈసారి బాగులేదు రంగయ్య. నేనేం చేయగలను చెప్పు. నా చేతిలో ఏముంది, నా చేతనైనంత చేశాను అంటూ సానుభూతి పలికింది సరోజిని. ఆ తర్వాత క్షణం సంతోషపు ముసుగు తగిలించుకొని వాసరాకి ఇటు నడిచింది మాధవి తల్లిదండ్రులున్న చోటికి. కంగ్రాచులేషన్, మీకు మనవడు పుట్టాడు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు అంది. ఆ ముఖాలు వికసించలేదు. ఆనందంతో తన చేతులు పట్టుకుని కృతజ్ఞతలు చెప్పుకోలేదు. మొదటిసారి మనవడు పుట్టినందుకు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి కాలేదు. ఆ వార్త విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. డబ్బు తప్ప మరేమి కంటికి ఆనని సరోజిని దృష్టికి ఆ రోజు మాధవి తల్లిదండ్రుల మొహాలు వింతగా కనిపించాయి. ఆనందం స్థానే ఆందోళన, గర్వం స్థానే గాబరా వాళ్ళ మొహాల్లో కనబడడం వింతగా చూసింది సరోజిని. ఆయన కాస్త గాబరాగా హడావుడిగా డాక్టర్ని చూసి, డాక్టర్ గారు, మీతో చిన్న విషయం మాట్లాడాలి అన్నాడు గొంతు తగ్గించి. సరోజిని కాస్త ఆశ్చర్యపోతున్నాయి. చెప్పండి అంది. ఆహా, ఇక్కడ కాదు, అలా రండి అంటూ ఆవిడ గదిలోకి దారి తీశాడు. అక్కడ ఆయన గుట్కలు మింగుతూ నీళ్లు నములుతూ గాబరా పడుతూ వణుకుతున్న గొంతుతో ఆయన చెప్పిన మాటలు విన్న సరోజినీదేవి నిశ్చేష్టురాలయ్యింది. ఆమె నోట మాట రానంతగా దిమ్మరపోయింది. కొన్ని క్షణాలు గడిచాక ఆవిడ మొహంలో రక్తం ఒక్కసారి పొంగింది. ఆ క్షణంలో ఆవిడ మనోభావాల్ని చెప్పగలిగే మాట లేదు. ఆఖరికి నోట్లోంచి మాటలు పెగుల్చుకొని తీక్షణంగా చూస్తూ, ఈ సంగతి ముందుగా నాతో ఎందుకు చెప్పలేదు అని మాత్రం అనగలిగింది. ఆయన చేతులు నలుపుకుంటూ, ఎలా చెప్పడం, ఏమని చెప్పడం, ఎలా చెప్పగలం, సరే కాన్పోయాగా చెప్పొచ్చు అనుకున్నాం. ఈ సంగతి మరో మనిషికి తెలియకుండా ఉంచడం మీ చేతుల్లో ఉంది డాక్టర్. మా పరువు ప్రతిష్టలు మీ చేతుల్లో ఉన్నాయి. ఆ పరువు కాపాడుకోవడం కోసమే అమ్మాయిని తీసుకొని ఇక్కడికి కొత్త ఊరు వచ్చి ఈ ఊరు కాని ఊర్లో హోటల్లో 2 నెలల నుంచి అమ్మాయిని పెట్టుకొని ఉన్నాం.
అమ్మాయి ఇలాంటి ఏదో పని చేసిందని ముందుగా మాకు ఏమాత్రం తెలిసినా ఏదో చేసేవారం. 5 నెలలు నిండే వరకు మేము కనిపెట్టలేదు. అమ్మాయి చెప్పలేదు. అప్పుడు ఇంకా ఏం చేయలేక 7వ నెల రాగానే ఆ ఊరు నుంచి ఇక్కడికి వచ్చి మాకం పెట్టాం. ఈ కాన్పు అయితే ఆ పిల్లోని అనాథ శరణాలయంలోనూ ఇచ్చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోవాలని మా ఉద్దేశం. డాక్టర్, అమ్మాయికి ఇంకా తెలివి రాలేదు కదా. అమ్మాయికి తెలివి రాగానే పిల్లాడు పుట్టిపోయాడని చెప్పండి. నేను ఆ పిల్లాడిని తీసుకెళ్తాను. ఈ సంగతి దానికి తెలిస్తే అది భవిష్యత్తులో నిర్చింతగా ఉండలేదు. డాక్టర్, ఈ విషయం అమ్మాయికి చెప్పొద్దు. డాక్టర్, ఈ రహస్యం దాచినందుకు మీకు తృప్తి కలిగిస్తాను. డాక్టర్, పిల్లాడిని తెప్పిస్తారా? దానికి తెలివి వచ్చేలోగానే వదిలించుకుని వస్తాను. ఆయన హడావుడిగా డాక్టర్ మొహంలో మారుతున్న రంగులను చూడకుండానే చెప్పాడు. డాక్టర్కి ఆ మాటలు తలకెక్కడం లేదు. ఆవిడకు ఆ క్షణాన హృదయ విదారకంగా ఏడుస్తున్న సీతాలు, పిల్లం గుండెల్లో మొహం దాచుకుని ఆడదానిలా ఏడుస్తున్న రంగయ్య, మాధవి పక్కన ఉయ్యాలలోని పసికందు మాత్రం కనిపిస్తున్నారు. ఆవిడ డాక్టర్ సరోజిని కోపాన్ని ఎంతో నేర్పుతో పైకి కనిపించనీయకుండా ఉంచుకోవడం ఎంతో ప్రాక్టీస్లో ఉన్న ఆమె ఇప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఈ సంగతి ముందుగా నాకెందుకు చెప్పలేదు అన్న ప్రశ్నే మరోసారి కోపంతో తీక్షణంగా అడిగింది. ఆ సంగతి ముందు చెప్పకపోవడం వల్ల ఆ డాక్టర్కి ఏం నష్టమో ఆ సంగతి ఆవిడకి ముందు ఎందుకు చెప్పాలో చెప్పకపోయినందుకు ఆవిడకి జరిగిన అనర్థం ఏమిటో అన్నట్టు వింతగా ఎర్రబడిపోయిన డాక్టర్ మొహంలోకి చూశాడు. డాక్టర్కి ఇందులో ఇంత కోపం రావాల్సింది ఏముందో అంతుబట్టలేదు ఆయనకి. ఆయన ముందుగా ఆ సంగతి చెప్పనందుకు జరిగిన అనర్థం తెలుసుకున్న డాక్టర్ సరోజినీదేవి హృదయం ప్రాక్టీస్ పెట్టాక మొదటిసారిగా మనీ కింది నుంచి నిద్రలేచింది. సీతాలో రంగయ్యని చూస్తున్న సరోజినీదేవి కళ్ళకి పల్చటి నీటి తెర వచ్చి అడ్డు నిలిచింది. కథ సమాప్తం.